ఈ దేశంలో మండల్ రోజులు మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. మండల్ రోజులు అంటే బీపీ మండల్ గారి నాయకత్వంలో బీసీల రిజర్వేషన్లకి దారి చూపే మండల్ కమిటీ అనేది ఈ దేశ గతిని మార్చేసిన రోజులు మళ్ళీ రావాలని మనం ఆకాంక్షిద్దాం. ఆ రోజైనా ఈ రోజైనా మండల్ వర్సెస్ కమండల్ అని నడుస్తుంది. కమండల్ అంటే మతం పేరుతో రాజకీయాలు చేసి మెజార్టీ వర్గ ఆకాంక్షల్ని వెనక్కు నెట్టే కృతక ఉద్యమం. ఆ రోజు కూడా అదే జరిగింది. బీపీ సింగ్ మహనీయుడు 1990లో మండల్ తీసుకొస్తే మండల్కు పోటీగా ఆధిపత్య వర్గాలు కమండల్ని ముందుకు పెట్టాయి. కమండల్ అంటే అదేదో కాదు, మనకు తెలుసు, మనము హిందువులమే, కమండల్ మన హిందూ మత చిహ్నమే. కానీ ఆ రోజు మతాన్ని మన బీసీల ఆకాంక్షల్ని వెనక్కి నెట్టడానికి, బీసీలకు రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు వస్తే హిందువులందరూ అనైక్యతకు గురవుతారు, బీసీలు రిజర్వేషన్ లేకుండానే ఉండాలి, అందరం కలిసి దేవుళ్ళకు గుళ్ళు కట్టే తొవ్వదిక్కు పోవాలని చెప్పేసి ఒక తప్పుదారి పట్టించడానికి మండల్ని ఓడించడానికి కమండల్ని తీసుకొచ్చింది. ఆ ముచ్చట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నడుస్తుంది. మండల్ వర్సెస్ కమండల్ అనేది ఈరోజు దేశంలో పెద్ద ఎజెండాగా ఉంది. కాబట్టి నువ్వైనా నేనైనా మండల్ వైపు ఉంటామా కమండల్ వైపు ఉంటా తెచ్చుకోవాలి. మండల్ అంటే దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి. కమండల్ అంటే మతోన్మాద రాజకీయాల్లో మునిగి తేలుతూ ఆధిపత్య వర్గాల రాజ్యం నడవాలి, యథార్థత స్థితి కొనసాగాలి. కాబట్టి ఈ దేశం మరో మండల్ ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నది. మండల్ 2వ దశ పోరాటం నేడు అవసరం. నేడు అదే కులగణన సక్రమంగా జరగాలనే ఉద్యమం పేరుతో నడుస్తుంది. కులగణన అనేది బీసీ వర్గాల ఆకాంక్షల మేరకు వస్తే నేడు కేంద్ర ప్రభుత్వం దాన్ని తప్పులు తరగతిగా మార్చేసి నిర్వీర్యపరిచి ఓపెన్ ఎండ్ కాలం అనే సిస్టమ్ పెట్టేసి ఆ కులగణన బర్బాదు చేసేసి అది ఎందుకు పనికి రాకుండా చేసే కుట్ర నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడు 2వ దశ మండల ఉద్యమం నేడు అవసరం. మన కులగణన సక్రమంగా జరగాలి, 42% బీసీ రిజర్వేషన్లు బరాబర్ మనకు దక్కాలి, ఎవడి జనాభా ఎంతో వాడి వాటా అంత అనేది ఈ గడ్డ మీద నిర్ధారితం కావాలి. ఆ సోయితోటి ఆ లక్ష్యం కోసం బీసీ బిడ్డలందరూ ఈ మహనీయుడి స్ఫూర్తితోటి ఆ రోజుల్లో నేటికి 60-70 ఏళ్ల క్రితమే ఆయనే ఆధిపత్య వర్గాల కుట్రల కారణంగా బీహార్ ముఖ్యమంత్రి గద్దెనెక్కితే కేవలం 3 నెలల పాటే అధికారంలో కొనసాగే పరిస్థితి దాపురించింది. అంటే ఒక బీజేపీ